ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ముదిరి పాకన పడింది. ప్రవీణ్ రావు గారు అడ్డంగా బుక్ అయిపోయారు. కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వెనకాల సంతోష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రవీణ్ రావు పేరు అంటే ఆయన బుక్ అయిపోయారు. దీని వెనకాల ఉన్న కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అండ్ సంతోష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. సార్, అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఒకటేంటంటే ఇది చిన్న కేసు అయితే కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సీరియస్ కేసు. తీగ లాగితే డొంక కదులుతుంది అంటారు కదా, అలాగా ఇప్పుడు ప్రవీణ్ రావుని సస్పెండ్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటి అసలు విషయాలు అని అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి రోజే ఆ రోజు రాత్రి సీసీ కెమెరాలను ఆఫ్ చేయించి డిఎస్పీ హోదాలో ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్నటువంటి ఈ ప్రవీణ్ రావు అక్కడ హార్డ్ డిస్క్ని, తర్వాత అక్కడ ఉండేటువంటి మొత్తం పెన్ డ్రైవ్స్ని కానీ, అప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కోసం వాడినటువంటి పరికరాలను కానీ, దాదాపు 14 హార్డ్ డిస్క్లను కానీ ధ్వంసం చేశారు. అలాగే కొన్నిటిని సిమ్ములు ఉంటాయి కదా, ఫోన్ సిమ్ములు, ఆ సిమ్ముల్ని కొన్ని వందల సిమ్ముల్ని కాల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. కొన్ని వందల సిమ్ములు కాల్ చేశారు అని చెప్పి ఇప్పుడు తాజాగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ అతన్ని సస్పెండ్ చేశారు ప్రవీణ్ రావుని. ఈ ప్రవీణ్ రావు ఎవరు అని అంటే, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా అవుతారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే ప్రభాకర్ రావుని పక్కన పెట్టేసి తీసేసి ఆ ప్లేస్లో శివధర్ రెడ్డిని నియమించారు ఇంటెలిజెన్స్ చీఫ్గా. ఈ డిఎస్పీ ప్రవీణ్ రావు వ్యవహారం ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేసి అతను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు ఆధారాలు కావాలి. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే దాని మీద పూర్తి ఆధారాలను సేకరించేటువంటి పనిలో ఇప్పుడు తెలంగాణ పోలీస్, ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేస్తుంది. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్కి ఉపయోగించినటువంటి పరికరాలు, దానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని లభించాయి అని చెప్పి తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటి నుంచి ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడిని అప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చినప్పటి నుంచి, రేవంత్ రెడ్డిని ఇరికిచ్చినప్పటి నుంచి ఉంది అనేది అప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు. చివరికి సంతోష్ రావు తన సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. దీంట్లో సంతోష్ రావు ప్రమేయం ఉంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు ఆరోపణలు కూడా చేస్తుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో సంతోష్ రావు పేరు కూడా వినిపిస్తూ ఉంది. సంతోష్ రావే ఈ ఆపరేషన్స్ మొత్తం చేయించారు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఆధారాలు కూడా లభించాయి. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకనొక మూమెంట్లో ఈ సంతోష్ రావు సొంత ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా ట్యాప్ చేయించారు. అలాగే హరీష్ రావు, ఆ రోజు మంత్రిగా ఉన్నట్టు హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు అనేది కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. అయితే ఈ మొత్తం వ్యవహారం బయటపడాలి, ఆధారాలతో చిక్కాలి అని అంటే డిఎస్పీ ఎవరైతే ప్రవీణ్ రావు ఉన్నారో అతను నోరు విప్పాలి. ఆల్రెడీ అతను సస్పెండ్ చేశారు. అతన్ని పిలిపించి ఇంట్రాగేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ రేపు ఇంట్రాగేషన్ చేస్తారు. అవసరమైతే ప్రభాకర్ రావును కూడా పిలిపించి విచారణ చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ మొత్తం విచారణ పూర్తి అయితే ఆధారాలతో సహా మొత్తం రికార్డ్ చేస్తున్నారు. ఆధారాలను కూడా బిల్డప్ చేస్తున్నారు. అంతిమంగా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి మొత్తం స్కెచ్ రెడీ అవుతుంది అనేది ఇంటెలిజెన్స్ విభాగంలో చాలా క్లియర్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అర్థమవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఫ్రీగా లేరు. కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది తొలి నుంచి ఉన్నటువంటి ఆరోపణ ఆయన మీద. కొన్ని వందల ఫోన్లు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉపయోగించి ఇజ్రాయెల్ నుంచి అనఫిషియల్గా పరికరాలను కొనుగోలు చేసి తీసుకొచ్చి కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఈవెన్ కుటుంబంలో ఉండేటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ప్రాథమికంగా ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. దీని ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ హడలిపోతూ ఉన్నారు. ఈ మొత్తానికి కేసీఆర్ సూత్రధారి, పాత్రధారి
ప్రవీణ్ రావు అండ్ ప్రభాకర్ రావు అనేది ఇప్పుడు పోలీసు వర్గాలు చెప్తూ ఉన్నటువంటి మాట, అనుమానిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఈ హార్డ్ డిస్క్లు కానీ లేదంటే ఫోన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎస్ఐబి ఒక స్పెషల్ సెక్యూరిటీ విభాగం, అది ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్ఐబి. ఈ ఎస్ఐబి ఎలాంటిదంటే అమెరికా రా ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆ తరహాలో పనిచేసింది అని చెప్పి పేరుంది ఎస్ఐబికి. ఎస్ఐబి ఎందుకు ఏర్పాటు చేశారు? వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడానికి, వామపక్ష తీవ్రవాదం లేకుండా చేయడానికి ఎస్ఐబిని ఏర్పాటు చేశారు. దానికోసం అవసరమైతే ఫోన్ ట్యాప్లు చేయొచ్చు, కానీ దాని గురించి ఉపయోగించకుండా పర్సనల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని పర్సనల్ ఫోన్ ట్యాప్ చేసేదానికి కొన్ని ఆపరేటర్స్ను ఉపయోగించారు అనేది వినిపిస్తుంది. అలాగే ఎస్ఓటి అంటే అక్కడ మొత్తం భద్రపరుస్తారు, మొత్తం అది కూడా లేకుండా చేశారు. కంప్లీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు. ఒకప్పుడు అమెరికా ప్రభుత్వమే ఎస్ఐబి గురించి ప్రశంసించింది, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి గురించి. అంత బాగా పనిచేసినటువంటి ఎస్ఐబి, దాని కారణంగానే దాని పనితీరు కారణంగానే తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు ఉగ్రవాదుల కదలికల్ని తెలుసుకోవడానికి ఇలాంటి ఆపరేషన్స్ని చేసేవాళ్ళు ఎస్ఐబి. కానీ ఎస్ఐబి చేయాల్సిన పని చేయకుండా పర్సనల్గా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ లీడర్లు, వాళ్ళ చీఫ్లు, పార్టీ చీఫ్లు వాళ్ళు ట్యాప్ చేయించి కేసీఆర్ వినేవాడు అనేది వినిపిస్తుంది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో. ట్యాప్ చేసి కేసీఆర్కి వినిపించేటువంటి ప్రక్రియను మొత్తం కూడా ఎవరు మానిటర్ చేశారనంటే ఈ ప్రవీణ్ రావు మానిటర్ చేశారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి మన వీడియో కాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డికి చూపించారని చెప్పి వినిపించింది. రఘురామకృష్ణరాజు చెప్పారు, మనం చెప్పలా. అదే తరహాలో కేసీఆర్ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా వినేవాడు, అదే పనిలో ఉండేవాడు కేసీఆర్ అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అది ప్రవీణ్ రావు నుంచి ఆన్ రికార్డుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆన్ రికార్డు మొత్తం తెలుసుకొని ఆయన కనుక వాంగ్మూలం ఇస్తే ఇమీడియట్గా కేసీఆర్ మీద చర్యలు తీసుకుని కేసీఆర్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పుడు పోలీస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అంటే ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ప్రవీణ్ రావు వాంగ్మూలం ఇస్తే ఇమీడియట్గా ప్రభాకర్ రావుని, కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సంతోషాన్ని కూడా చేస్తారు వాంగ్మూలం ఇస్తే. ప్రవీణ్ రావు వాంగ్మూలం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రవీణ్ రావు వాంగ్మూలం ఇంపార్టెంట్. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రి ఈ ప్రవీణ్ రావు ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది మొత్తం బయటకు వస్తే కల్వకుంట ఫ్యామిలీలో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే కేసీఆర్తో పాటు సంతోష్, వీళ్ళని అరెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని సేకరించేటువంటి పనిలో ఇప్పుడు పోలీసులు ఉన్నారు. దానికి వాంగ్మూలం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్ రావుకు ఉంది. ఆయన కనుక వాంగ్మూలం ఇస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టెలిగ్రాఫిక్ చట్టం అనేది అంత సీరియస్ చట్టం అది. దాన్ని ఇప్పుడు టెలిగ్రాఫ్ చట్టంలో దాన్ని ధిక్కరిస్తూ ట్యాప్ చేయడానికి లేదు. ట్యాప్ చేయాలంటే ప్రొవైడర్స్ యాక్సెప్ట్ చేయాలి. ప్రొవైడర్స్ యాక్సెప్ట్ చేయకుండా, ప్రొవైడర్స్ నుంచి లెటర్ తీసుకోకుండా అనఫిషియల్గా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అని అంటే అది పెద్ద నేరం. ఆ పెద్ద నేరాన్ని చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు, దాంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ బయట రావాల్సింది. ఇవన్నీ బయట తీసేటువంటి పనిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీద ఓటు కేసు కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ల కారణంగానే చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయడమే పెద్ద నేరం అని చెప్పి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంప్లైంట్ కూడా చేసింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఇది కనుక బయటకు వస్తే చిన్న ఆధారం వాంగ్మూలం కనుక ఇస్తే చాలు ప్రవీణ్ రావు, డిఎస్పీ హోదాలో ఉన్నటువంటి ప్రవీణ్ రావు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈ ప్రవీణ్ రావుని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వీళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ అయితే పగడ్బందీగా తయారవుతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.